యా గుడ్ మార్నింగ్ లీడర్స్. సో యాక్చువల్లీ ఈరోజు ఈ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అలాగే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి తెలిసిందే నాలెడ్జ్ అనుకుంటూ ఉంటాం, ఓకేనా. సో దాన్ని కొంచెం మీరు ఏంటంటే అది తెలుసుకున్న దాంతోపాటు ఈరోజు చెప్పే ఈ వీడియోలో మీరు కంపల్సరీ ఇంకొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ తెలుసుకుంటారు. కంప్లీట్గా పూర్తిగా చూడండి, ఓకేనా. సో అదర్ బిజినెస్ వర్సెస్ వెస్టీజ్ బిజినెస్, ఓకేనా. సో ఇక్కడ రెండిట్లో కామన్గా వినపడేది ఏంటంటే బిజినెస్, ఓకేనా. సో బయట బిజినెస్ మీకు ఫస్ట్ బయట బిజినెస్ మెకానిజం చెప్తాను సార్. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది మెకానిజం. అసలు మెకానిజం అంటే ఏంటి అది ఫస్ట్ తెలుసుకోండి. బేసిక్గా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే మెయిన్గా ఉండాల్సింది ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ తర్వాత దాని నుంచి ప్రోడక్ట్ జనరేట్ చేస్తాం. ఆ జనరేట్ చేసిన తర్వాత నుంచి కస్టమర్స్ వస్తారు, కస్టమర్ నుంచి టర్న్ ఓవర్ వస్తుంది, ఆ టర్న్ ఓవర్ నుంచి మెయింటెనెన్స్ తీసేగా మనకు వచ్చేది ప్రాఫిట్స్. మొత్తం 5 రకాలు వస్తాయన్నమాట. ఇది బయట మనకి మ్యాక్సిమం జరిగేది ఇదే క్యాటర్ అనమాట. ఇప్పుడు మేము వెస్టీజ్ బిజినెస్ చెప్తాం. వెస్టీజ్ బిజినెస్లో ఈ 5 ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేవి పనిచేయవు, ఓకేనా. సో ఇక్కడ వెస్టీజ్ అనే కంపెనీ ఏదైతే ఉందో అదొక పేరెంట్ కంపెనీ అనుకుందాం. అంటే నేను ప్రోడక్ట్స్ని తయారు చేసేస్తాను. వెస్టీజ్ అనే మాట ఏంటంటే ప్రోడక్ట్స్ని తయారు చేసేస్తాను. ప్రోడక్ట్స్లో ఒక క్వాలిటీని చూసుకొని నేను ఏం చేస్తానంటే అవన్నీ చూసుకున్న తర్వాతే అప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి కంపెనీ అంటుంది. సో ఇక్కడ మనం మెయిన్లీ ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ పెడతలేనప్పుడు, ఓకేనా, మన ప్రోడక్ట్స్ ఇచ్చేస్తున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు, ఓకేనా. అండ్ రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు వెళ్ళి సేల్ చేయండి అని చెప్పలేదు, ఓకేనా. కంపెనీ అనేది సేల్ చేయండి అని చెప్పలా. మీరు ఎప్పుడైతే దీంట్లో నేను కూడా దీంట్లో ఒక బిజినెస్ పార్ట్నర్ కింద వస్తానని ఏదైతే ఉన్నామో చెప్తాము. సో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో అప్పటి నుంచి మనం ఏం చేస్తానంటే బిజినెస్ ప్రపోజల్ ఇస్తే సరిపోతుంది. బిజినెస్ ప్రపోజల్ అంటే ఈ కంపెనీ మనకి ఎంత షేర్ ఇస్తుంది, ఎంత టర్న్ ఓవర్ అయితే ఎంత షేర్ ఇస్తుంది. సో ఇంకోటి ఏంటంటే అలాగే దీంట్లో మనకున్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాం, ఓకేనా. ఇది తెలుసుకొని మన ఇంట్లో కావాల్సిన మాత్రం వాడుకోవడానికి మాత్రమే మనం కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ తెలుసుకుంటాము, మన ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే, ఓకేనా. సో అలాగా చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనే పర్సన్ అనుకోండి, బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు బిజినెస్ ప్రపోజల్ చెప్పారు. సో ఇతను మీరు ఎంత బాగా చెప్పినా కానీ సో ఇక్కడ బేసిక్గా మనం బయట తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఓకే ప్రొడక్ట్స్ వీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం మార్కెటింగ్ చేయాలి, అప్పుడే మన కస్టమర్స్ వస్తారు కదా అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడే మనం బి అనే పర్సన్కి చాలా జాగ్రత్తగా కంప్లీట్గా మొత్తం చెప్పాలి. నేను మీకు ఎలాగైతే బిజినెస్ ప్రపోజల్ ఇస్తున్నానో మీరు కూడా మిగతా వాళ్ళకి బిజినెస్ ప్రపోజల్స్ మాత్రం ఇవ్వండి. ఇక్కడ మార్కెటింగ్ చేయాల్సిన పని లేదు, ఓకేనా. టర్న్ ఓవర్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు కూడా టర్న్ ఓవర్ అంటే వీళ్ళ ఇంట్లో కావాల్సిన వీళ్ళు తీసుకుంటే వాళ్ళకి వచ్చేది కొంత టర్న్ ఓవర్ మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ 1000 రూపీస్ కంపెనీకి టర్న్ ఓవర్ వెళ్తుంది. ఆ టర్న్ ఓవర్ నుంచి మనకు షేర్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి అనే పర్సన్ ఒక 3 lakhs టర్న్ ఓవర్ చేశారనుకోండి, ఓకేనా. ఈ 3 lakhs టర్న్ ఓవర్ జరిగిందనుకోండి, అంటే పార్ట్నర్స్ వల్ల వచ్చిన టర్న్ ఓవర్, కస్టమర్స్ వల్ల కాదు. సో బయట ఉంటున్న వాళ్ళందరూ కూడా కస్టమర్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ వెస్టీజ్లో ఉన్న వాళ్ళందరూ పార్ట్నర్స్ని బిల్డ్ చేసుకుంటారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకున్నామో టర్న్ ఓవర్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఒకరు 10,000 టర్న్ ఓవర్ చేయొచ్చు, ఒకరు ₹1,00,000 టర్న్ ఓవర్ చేయొచ్చు, ఒకరు 3 లక్షలు టర్న్ ఓవర్ చేయొచ్చు. సో ఈ టర్న్ ఓవర్ అంతా మనం ఎప్పుడైతే ఒక 5-6 మెంబర్స్కి బిజినెస్ ఆఫర్ ఇచ్చామో సో వీళ్ళందరూ ఏమవుతారనంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు టర్న్ ఓవర్ చేసుకున్నారు. మార్కెటింగ్ మాత్రం ఇన్వాల్వ్ చేయకుండా మనం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే బయట తెలిసిందే ప్రపంచం కాబట్టి స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు ఆ అపోహలో ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ టర్న్ ఓవర్ ఎప్పుడైతే వీళ్ళందరూ చేశారో ఈ టర్న్ ఓవర్ అంతా నాకు యాడ్ అవుతుంది. అది కూడా 1% కాదు, 2% కాదు, 100% యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దీని నుంచి మనకు షేర్ వస్తుంది. చూడండి సార్ ఎంత బ్యూటీయో. ఎందుకనంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కానీ అది కూడా మనం ఎంతో పబ్లిసిటీ చేసుకోవాలి, ఎంతో మనము వాటిలో ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఇంత చేసి మనకి మిగిలింది ఏదో ఉందనంటే ఎన్నో కంపెనీస్ వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి బయట కంపెనీ చూసుకుంటే. బట్ ఈ ఆర్గనైజేషన్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటున్న ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో సో ఇదేం చేస్తుంది అంటే బిజినెస్ పార్ట్నర్స్ బిల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైతే ఉన్నా ఒక 5 మెంబర్స్కి నేను బిజినెస్ ప్రపోజల్ ఇచ్చాను. సో వాళ్ళు కూడా ఇంట్లో కావాల్సినవి మాత్రం తీసుకోవడానికి వెస్టీజ్ ప్రోడక్ట్స్ని తెలుసుకుంటున్నారు, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్లో ఒక 1000 రూపీస్ మాత్రం కొనుక్కున్నారు అనుకుందాం. 1000 రూపీస్, 3000 రూపీస్. 3000 తీసుకుంటే మనకి ఆల్రెడీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది, అది మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే పర్సనల్గా నాకు అది బెనిఫిట్ కాబట్టి నేను తీసుకుంటున్నాను. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది బెనిఫిట్ అనుకుంటే తీసుకుంటారు, లేదా 1000 రూపీస్ తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఒకళ్ళు 1000 తీసుకోవచ్చు, ఒకళ్ళు 3000 తీసుకోవచ్చు, ఒకళ్ళు ఇంకా నీడ్స్ బాగుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ప్రతి ప్రోడక్ట్స్ కూడా వచ్చిన టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇతనికి యాడ్ అవుతుంది. బయట మనకి ఏంటంటే మనకి ఇలాంటివి ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఇక్కడ మనం చేసేది అంటే ఫ్రాంచైజీ టైప్ అనమాట. అది యాక్చువల్లీ మన బయట కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్ తీసుకోండి. టీ షాప్స్ అంటే మీకు టీ స్టెప్స్ అని, లేకపోతే టీ రిలాక్స్ అని చెప్పి ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో అదేంటంటే ఫ్రాంచైజీస్ అనమాట అంతా. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సో అలాగే మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తారు, అలాగే ఓనర్కి, ఫ్రాంచైజ్ ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్కి కంపల్సరీ షేర్ ఇస్తారు. ఆ షేర్ కంపల్సరీ 100% ఇవ్వలేదు కదా, ఎందుకంటే ప్రాఫిట్స్ వీళ్ళు కూడా కావాలి కాబట్టి ఒక 10 to 20% షేర్ అనేది ఓనర్కి వెళ్తుంది. ఇప్పుడు మనం కూడా టీ షాప్ ఎవరైతే ఫ్రాంచైజర్స్ ఉన్నామో అనుకుందాం, మనమే ఆ ఓనర్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎవరికైతే బిల్ చేస్తున్నామో, ఎవరికైతే బిజినెస్ ప్రపోజ్ చేస్తే నాకు కూడా మీ యొక్క దాంట్లో ఫ్రాంచైజీ కావాలని చెప్పి ఈ 5 మెంబర్స్ వచ్చారనుకుందాం. వెస్టీజ్ పరంగా మాట్లాడతలేదు, వాటి పరంగా అంటే టీ ఫ్రాంచైజ్ పరంగా మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ టర్న్ ఓవర్ 100% టర్న్ ఓవర్లో ఒక 10% షేర్ మాత్రం వీళ్ళకి వెళ్తుంది, ఓనర్కి వెళ్తుంది. ఓకేనా? సో మనకి ఈ వెస్టీజ్ ఒక బిజినెస్లో ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తారో అదే టర్న్ ఓవర్ మనకి యాడ్ అవుతుంది. సో వీళ్ళు కూడా అదే ఎగ్జాక్ట్ 100% టర్న్ ఓవర్ వీళ్ళకి ఎలా యాడ్ అవుతుందని అంటే వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ నుంచి వచ్చిన టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అలాగే వీళ్ళకి యాడ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ సిస్టమ్ సార్. ఎందుకంటే ఇది ఇప్పుడు గ్రో అవుతుంది. 2016లో దీని గురించి గైడ్లైన్స్ తీసుకొచ్చారు. సో ఈ బిజినెస్ నుంచి అయితేనే చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేయొచ్చు అని చెప్పి, సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు మనకి జియో పాస్ చేసింది అనమాట. ఇప్పుడు 2024 మనకి ఒక ఆల్ ఇండియా సమ్మిట్ ఒకటి జరిగిందనమాట. సో దాంట్లో మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతూ కూడా, సో ఫ్యూచర్లో చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అదొక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. సో దీనివల్ల అంత ఉపయోగం ఉంది. అంటే మన బిజినెస్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ప్లస్ పాయింట్ అదే అనమాట. దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ మనం దీంట్లో బిజినెస్ గురించి ప్రాపర్గా తెలుసుకొని బిజినెస్ ప్రపోజల్స్ ఇస్తే సరిపోతుంది. దాని నుంచి మనకు టర్న్ ఓవర్ వస్తుంది అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మార్కెటింగ్ అనే సిస్టమ్ అనేది ఉండదు. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోండి అనమాట. ఓకే? సో ఎవరైతే మీకు వీడియో పంపించారో ఇది కనుక మీకు అర్థమైతే కనుక, ఇన్వాల్వ్ అయితే కనుక ఒక మంచి టర్న్ ఓవర్స్ తీసుకోవచ్చు, ఒక మంచి షేర్ తీసుకోవచ్చు దీంట్లో. ఓకే? సో దీంట్లో చాలామంది ఉన్నారు. సో మీరు ఏంటంటే సరదాగా ఒక ఫేస్బుక్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సరదాగా ఏంటంటే వెస్టీజ్ చెక్స్ అన్ని టైప్ చేయండి. మినిమం 1 lakh తీసుకున్న వాళ్ళు చాలామంది వస్తారనమాట. ఓకేనా? ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి షేర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. ఓకే? సో ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో సో వాటి ద్వారా తెలుసుకోండి అనమాట. ఓకే? సో థ్యాంక్ యూ వెరీ మచ్.